నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో పొట్టేలు లేదా మేక తలకాయ నిప్పుల మీద కాల్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సులభంగా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ప్రాక్టికల్గా చేసి చూపించాను. చాలా మందికి పొట్టేలు తలకాయ క్లీన్ చేయాలంటే కష్టమైన పని అనిపిస్తుంది కదా. మీకు అంత కష్టం లేకుండా 10 నిమిషాల్లో మీరు క్లీన్ చేసుకునే మాదిరిగా నేను ఈ చిన్న ట్రిక్ మీకు చూపిస్తాను. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు, ఎవరైనా ఈజీగా ఇంట్లోనే 10 నిమిషాల్లోనే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా నేర్చుకోండి. ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరి నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే ఈ ఈజీ టెక్నిక్ తెలియకుండానే బయట తీసుకొని పోయి డబ్బులు ఖర్చు పెట్టి మరీ తలకాయ కాల్చుకొని వస్తారు. మనకు అంత అవసరం లేదు. ఇంకొద్ది మంది అయితే ఇంట్లో కాలుస్తే వాసన మొత్తం వచ్చేసింది, ఇల్లంతా గబ్బు వచ్చేసింది అని అనుకుంటారు. కానీ అలాంటి పరిస్థితే రాదు, అంతగా అసలు వాసనే రాదు. మన ఇంట్లో మన వంట రూమ్లోనే చేసుకోవచ్చు, మన వసార రూమ్లో చేయడం కూడా అవసరం లేదు. దానికోసం మనం చేయాల్సింది, దానికోసం మనకు అవసరమైంది ఒక పాత్ర తీసుకుని పాత్ర నిండా నీరు వేసుకొని దాంట్లో కొద్దిగా సున్నం వేసి బాగా ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత మన పొట్టేలు తలనో మేక తలకాయనో కాళ్ళైనా సరే ఏ ఉన్నాయో మనకు దాన్ని తీసుకొని ముంచి 2 నిమిషాలు ముంచి తీసేయండి. దాని తర్వాత నీట్గా మనం పక్కన పెట్టుకుని వాటర్ బేసన్ గడప తీసుకొని పోయి నీట్గా బొచ్చు మొత్తం లాగండి. కొద్దో గొప్ప బొచ్చు ఉంటుంది, అది మన ఎంతో గొప్ప మిగిలిన బొచ్చును మన ఇంట్లో స్టవ్లోనే కిచెన్ రూమ్లోనే కాల్చవచ్చు. ఒక్క రవ్వ కూడా వాసన అయితే రాదు. దాని తర్వాత బాగా నీట్గా మనం కాల్చుకున్న తర్వాత నీట్గా రుద్దుకొని కడుక్కొని మన తలకాయ హాయిగా మనమే కట్ చేసుకొని నీట్గా మనకు కావాల్సిన తలకాయ కర్రీ స్పైసీ కారంగా మన రాయలసీమ స్టైల్లో వండుకొని రాగ సంగటి లేదా పరోటా చపాతీ నీట్గా సర్వ్ చేసుకుని ఇంట్లో ఫ్యామిలీతో నీట్గా తినేయచ్చు. వెల్కమ్ టు బ్యాక్ నాసర్ రెసిపీస్ అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ చిన్న టెక్నిక్ మీకు ఎలా ఉపయోగపడిందో నాకు ఒక లైక్ అండ్ కామెంట్ షేర్ చేసి ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు, మంచి టెక్నిక్లు, మంచి ఫుడ్ వీడియోస్ మీ ముందుకు తెచ్చేదానికి నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ త్వరలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఫుడ్ లవర్స్.